నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చలివేంద్రంను ప్రజలు ఉపయోగించుకుని దాహార్తిని తీర్చుకోవాలి. సమాజ్వాదీ పార్టీ జాతీయ నాయకుడు అఖిలేష్ ఫ్యాన్స్ ఆంధ్ర అధ్యక్షులు మధుబొట్ట యాదవ్. సనాతన ధర్మ రూపకర్త శ్రీరాముడు చూపించిన మార్గంలో మానవులు నడిస్తే భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. బాపట్ల జిల్లా బజరంగ్ దళ అధ్యక్షులు నరేష్. బాపట్ల నియోజకవర్గంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు, ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవ సోదరులు. ఆటిజం సెంటర్ను త్వరగా ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదేశించారు. సమగ్ర శిక్ష అభియాన్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆటిజం సెంటర్, భవిత సెంటర్లను కలెక్టర్ పరిశీలించారు. విభిన్న ప్రతిభావంతులైన వారికి జీవన నైపుణ్యాలు, వైద్యం, విద్యాబుద్ధులు నేర్పేలా ఆటిజం సెంటర్ ఉపకరిస్తుందని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. విభిన్న ప్రతిభావంతులైన మతిస్థిమితం లేని వారు జిల్లాలో 3,394 మంది ఉన్నారన్నారు. ఆటిజం తో బాధపడేవారు 79 మంది ఉన్నారన్నారు. వారందరికీ విద్యాబుద్ధులు నేర్పడం, అవసరమైన వైద్యం అందించడం, వారి జీవన నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిందన్నారు. ఈ కేంద్రాలను త్వరలో ప్రారంభించుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలతో వీటిని ఏర్పాటు చేయాలని ఆయన పలు సూచనలు చేశారు. ఆటిజంతో బాధపడే వారి తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. కలెక్టరేట్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన సామాజిక మరుగుదొడ్లను కలెక్టర్ పరిశీలించారు. స్వచ్ఛంద నిధులు, డిఎంఎఫ్ నిధులతో నిర్మించిన సామాజిక మరుగుదొడ్ల భవన సముదాయాన్ని ఆయన పరిశీలించారు. త్వరలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. కలెక్టరేట్ కు వచ్చే ప్రజల సౌకర్యార్థం సామాజిక మరుగుదొడ్లు తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ సింగ్, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ అనంతరాజు, సమగ్ర శిక్ష అభియాన్ సలహాదారులు రామ్కమల్, విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు తదితరులు ఉన్నారు. అమరావతి రాజధానిగా ఆమోదం రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశను చూపుతోందని, ప్రజల ఆశయాలు నెరవేరే దిశగా కీలక నిర్ణయమని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండల ప్రజా పరిషత్ కార్యాలయం, రెవెన్యూ కార్యాలయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి లోక్సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందిన సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆనందం వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల తర్వాత మనకి రాజధాని ఏర్పరచుకోమని చెప్పి సెక్షన్ 5.2 ప్రకారం ఉన్నది కాబట్టి, ఏపీ రీఆర్గనైజేషన్ సెక్షన్ 5.2 ప్రకారము మనం 10 సంవత్సరాల తర్వాత రాజధాని ఏర్పాటు చేసుకోవాలి. దాని ప్రకారం మన లోకసభ, రాజ్యసభల్లో రాజధాని అమరావతిని ఈరోజు మనం ఆమోదించుకోవడం జరిగింది. మన రాజధాని ఆమోదం ఈరోజు అవ్వటం వల్ల మనం ఇలా సెలబ్రేషన్స్ తీసుకుంటున్నాము. ఇంతటి ఘనకార్యాన్ని సాధించిన గవర్నర్ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ సెలబ్రేషన్స్ అనేది మనం చేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలంటే ఆలోచన మనందరి దృష్టిలో ఉంది. అది ఈరోజు ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా లోక్సభలో ఆమోదించబడి అదేవిధంగా రాజ్యసభలో కూడా ఆమోదించబడి మనమందరం కూడా దాన్ని ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా పరిగణిస్తూ గవర్నమెంట్ ఈ రోజు నుంచి మనం అమరావతి రాజధానిగా ప్రకటిస్తూ మనందరం కూడా ఈరోజు ఆ శుభ సంతోషాన్ని మనమందరం కూడా ప్రతి ఇళ్ల దగ్గర, ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రతి చోట కూడా ప్రజలందరూ కూడా రంగవల్లులు తీర్చిదిద్ది వాళ్ళ యొక్క ఇళ్ల ప్రాంతంలో కూడా కొవ్వొత్తులు వెలిగించి వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తపరచవలసిందిగా ప్రభుత్వ వారు నిర్ణయించున్నారు. కాబట్టి దానికి అనుగుణంగా మనమందరం కూడా ఈరోజు ఈ కార్యాలయంలో ఈ యొక్క ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి మనమందరం కూడా అమరావతి రాజధానిగా ఈ రోజు నుంచి మనం పిలుస్తూ ముందుకెళ్తున్నాం. కాబట్టి అదందరూ కూడా మన సంతోషము. మనకు దగ్గర ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని ఏర్పడటం కూడా మనమందరం కూడా ఒక గంట టైంలోనే మనం వెళ్ళి అమరావతి ప్రాంతానికి మనకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చూసుకొని రావచ్చు. కాబట్టి ఇలాంటి పరిణామాన్ని బట్టి దేశ ప్రధాని గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, అదేవిధంగా మంత్రివర్గానికి అందరికి కూడా ధన్యవాదం తెలియపరుస్తూ, ప్రజలకు, తెలుగు ప్రజలందరికీ రాజధాని అవసరం. ఈరోజు రాజ్యసభలో మనం చూసాం, యావత్తు తెలుగు ప్రజలందరూ ఈరోజు వీక్షించారు. వైకాపా కొంతమంది ఎంపీలు దీన్ని వ్యతిరేకించినా కానీ
భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాజ్యసభ సభ్యులందరూ ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ముఖ్యం, అవసరం ఎంతో ఉందని ఈరోజు రాజ్యసభలో ఈ అమరావతి రాజధానిగా ఆమోదించడం జరిగింది. ఇది పండుగ దినం. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని అవసరం ఎంతో ఉంది. రాజధాని అవసరం లేదు అన్న వాళ్ళకు కూడా ఈరోజు తెలుగు ప్రజలందరూ బుద్ధి చెబుతున్నారు. మనకి ఈరోజు రాజధాని ఏర్పడింది కాబట్టి ఈ ముఖ్య పర్వదినంగా పండుగ వాతావరణం చేసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు భారతదేశంలో మిగతా రాజ్యసభ్యులందరూ కూడా మనము ఎంతో రుణపడి ఉన్నాము. అలానే నిన్నటి ఈరోజు అమరావతి మన ఆంధ్రప్రదేశ్ రాజధానిగా బిల్లు రాజ్యసభలో ప్రవేశపెడితే ఒక వైసీపీ వాళ్ళు తప్ప మిగతా అందరూ మనకి ఏకీభవించారు. రాజధాని ఎందుకని అంటున్నారు, కానీ ఇప్పుడు మనం గుర్తించాలంటే తల ఉండాలి, తల లేనిదే మొండెం. అలాగే మన రాష్ట్రానికి రాజధాని లేకపోతే తల లేని మొండెం లాంటిది. కాబట్టి రాజధాని అనేది చెప్పుకోవడానికి 12 ఏళ్ళ నుంచి మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదో తెలియదు. ఈరోజు మన రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ ఒక్క అమరావతి రాజధాని పెడతానికి ఎంతోమంది రైతులు ముందుకొచ్చి తమ త్యాగ ఫలితమే ఈరోజు అమరావతి. కాబట్టి ఒక్కసారి జై అమరావతి. క్రమం తప్పకుండా వారం వారం సేవా కార్యక్రమాలు చేస్తున్న అబ్దుల్ కలాం ఫౌండేషన్ సేవలు అభినందనీయమని మాజీ కర్లపాలెం 3వ ఎంపీటీసీ కట్టా సుజాత అన్నారు. కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం లంక కాలువ కట్టవాసులు 10 మంది నిరుపేద మహిళలకు ఫౌండేషన్ ప్రెసిడెంట్ పఠాన్ అహ్మద్ బాషా చీరలను అందజేశారు. ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందన్నారు. దాతలు సభ్యుల సహకారంతో క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కట్టా సుజాత, మొహద్దీన్ బేగ్, షేక్ ఇబ్రహీం, షేక్ నాగూరా, కట్టా శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఫౌండేషన్ ద్వారా పఠాన్ గారు చాలా మంచి వాళ్ళ కమిటీ సభ్యులందరూ ఈ పేదలకి మంచి వారం వారం అన్నీ ఇస్తున్నారండి. సరుకులని, బియ్యం అని. ఇప్పుడు ఈరోజు కట్ట మీద, లంకకాలువ కట్ట మీద మా ఏరియాలో వృద్ధ మహిళలకు 10 మందికి చీరలు పంపిణీ చేశారండి. ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఇంకా చాలా చేయాలని మేమందరం కోరుకుంటూ, దేవుడు మానవ జన్మని ప్రసాదించాడు. అన్ని జన్మలకున్న మానవ జన్మే చాలా పవిత్రమైనది, ముఖ్యమైనది. మరి మనమందరం మానవ జన్మగా జన్మించిన తర్వాత మనం జన్మను సార్థకం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కూడా తన వంతుగా ఉన్న దాంట్లోనే పేదవారికి సహాయం చేయాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెన్ని స్థాపించాము. మరి ప్రతి శుక్రవారం కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు బట్టల పంపిణీ కార్యక్రమం, నిత్యావసర వస్తువులు, మరి అదేవిధంగా బియ్యం పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. మరి అనారోగ్యంగా ఉన్న వారికి మందులు పంపిణీ కార్యక్రమం, నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు, నోట్బుక్లు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. అనారోగ్యంగా ఉన్న వారికి కూడా మందులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా గత 4 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మరి ఈ రోజైతే కర్లపాలెం పంచాయతీలోని లంక కాలువ కట్ట మీద ఉన్నటువంటి 10 మంది నిరుపేదలకు చీరల పంపిణీ కార్యక్రమం చేశాను. మరి మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో కల్లా బాపట్ల జిల్లా అనేక విధాలుగా విశిష్టమైన స్థానం కలిగి ఉందని ఫోరం ఫర్ బెటర్ బాపట్ల కార్యదర్శి డాక్టర్ పి సాయిబాబు అన్నారు. పటేల్ నగర్లోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోకెల్లా బాపట్ల జిల్లాని తొలిసారిగా చారిత్రక యుగంలోకి ప్రవేశించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆంధ్రుల చరిత్ర బాపట్ల జిల్లాలోనే ప్రారంభమైందన్నారు. తెలుగు సాహిత్యం ఇక్కడే ఓనమాలు దిద్దుకుందని పేర్కొన్నారు. తెలుగు లిపి బాపట్ల జిల్లాలోనే పురుడు పోసుకుందని, ఇక్కడి బట్టిప్రోలు లిపి అనేక శతాబ్దాల తర్వాత తెలుగు లిపిగా పరిణామం చెందిందన్నారు. 2వ బుద్ధుడైన ఆచార్య నాగార్జునుడి జన్మస్థలంగా బాసిల్లుతున్నదని, బాపట్ల తెలుగు తల్లికి పుట్టినిల్లుగా విరాజిల్లుతుందని, అత్యంత పురాతనమైన మోటుపల్లి రేవు ఈ జిల్లాకు మకుటాయమానంగా నిలుస్తుందని వివరించారు. బాపట్ల జిల్లా
రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాల కంటే ఒక విశిష్టమైన స్థానం కలిగింది. చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత కలిగిన జిల్లా. రాష్ట్రం మొత్తం మీద చారిత్రక యుగంలోకి ప్రవేశించింది బాపట్ల. క్రీస్తు పూర్వం నాటి అశోకుడి శాసనాలు ఇక్కడ మన జిల్లాలోని బట్టిప్రోలు దగ్గర దాంతో మన రాష్ట్ర చరిత్ర ప్రారంభమైంది. ఈ విధంగా చారిత్రక యుగంలోకి మొట్టమొదటిగా ప్రవేశించింది బాపట్ల. అట్లాగే బట్టిప్రోలు దగ్గర బట్టిప్రోలు లిపి, ఆ శాసనాల్లో లిపి అదే తెలుగుగా అనంతరం అనేక శతాబ్దాల తర్వాత తెలుగు లిపిగా పరిణామించింది. తెలుగు లిపికి ఇది పుట్టినది. తెలుగు లిపి ఇక్కడే పురుడు పోస్తుంది. అలాగే ఆంధ్రోద్యమం, మేము మద్రాసులో ఉన్నాం, ప్రత్యేక రాష్ట్రం కావాలనే నినాదం బాపట్లోనే మొదలైంది. బాపట్లే తెలుగువారి స్వరాష్ట్ర వాంఛకు ముత్యాల పందెం వేసింది. బాపట్లోనే ఆంధ్రోద్యమానికి నాంది ప్రస్తావన జరిగింది. ఇక్కడే 1913లో ప్రథమాంధ్ర మహాసభ జరిగింది. దాంతో ఆంధ్రోద్యమం ఊపందుకుంది. 4 దశాబ్దాల పాటు ఆంధ్రోద్యమం జరిగిన తర్వాత 1953లో మనకి ఆంధ్ర రాష్ట్రం సిద్ధించింది. అలాగే తెలుగు తల్లికి కూడా బాపట్ల పుట్టింది. ఏ దేశం ఎగినా ఎందుకు ఆడినా అనే గేయాన్ని రచించిన మహాకవి రాయప్రోలు సుబ్బారావు ఆయనే మొట్టమొదటిగా తెలుగు తల్లి అనే పదానికి విప్రార్పణ చేశారు. ఆయన మొట్టమొదటిగా వాడారు దాన్ని. ఆయన బాపట్ల ప్రాంత కవి. ఆ మహనీయుడి వల్లే తెలుగు తల్లి ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆ విధంగా బాపట్ల తెలుగు తల్లికి పుట్టినది. అలాగే రెండో బుద్ధుడిగా ప్రసిద్ధిగాంచిన ఆచార్య నాగార్జునుడు, ఆయన కూడా బాపట్ల వాసి కావడం మనందరికీ గర్వకారణం. ఆయన జన్మస్థలం వేదలి అని ప్రాచీన గ్రంథాలు పేర్కొంటుంది. వేదలి అనే గ్రామం రాష్ట్రంలో మరెక్కడా లేదు. మన జిల్లాలోనే యాజలి, కల్లపాలెం మండలంలో యాజలి, అదే వేదలిగా పరిణామం చెందింది. ఆ వేదలే యాజలి అయిందనేది మన చరిత్రకారులు అనేక మంది నిర్ధారిస్తున్నారు. ఈ విధంగా నాగార్జున జన్మస్థలం కూడా బాపట్ల కావడం, ఇదంతా ఒకప్పుడు పెద్ద బౌద్ధ క్షేత్రం. అమరావతి మాదిరిగానే బాపట్ల ప్రాంతం అంతా కూడా బుద్ధాం, నందాయపాలెం, బట్టిప్రోలు, సందోలు, ఈ విధంగా బాపట్ల అనేక రకాల విశిష్టతలు కలిగి ఉంది. ఎంతో ప్రాశస్త్యం గల జిల్లా. ఇటువంటి జిల్లా ఆవిర్భావ దినోత్సవం శనివారం ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్ ఆవరణలోని ఈటీసీ హాల్లో జరుగుతుంది. మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. శ్రీరామనవమి నవరాత్రులను పురస్కరించుకుని బాపట్ల పట్టణంలోని భావనారాయణ స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన చెలువ పందిర్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న సంతర్పణ చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సభ్యులు భావనారాయణ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా స్వామివారి కళ్యాణం చేయడం జరిగిందని, అదేవిధంగా హరికథ వంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. చివరి రోజు మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ భక్తులకు అన్న సంతర్పణ చేయనున్నారని అన్నారు. కార్యక్రమానికి భావనారాయణ స్వామి రోడ్డులోని వ్యాపారస్తులు సహాయ సహకారాలు అందించారని, ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా సహకరించాలని కోరారు. ప్రతి సంవత్సరం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆర్ఎస్ఎస్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీవీఎస్ ఆర్ఏఎస్ శాస్త్రి, బుర్లే అనిల్, బి భావనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి ఉత్సవ సమితి సంస్కార భారతి వారి ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా చేసినట్లే మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ పూర్తిగా సీతారామ కళ్యాణ మహోత్సవాలు జరిగినాయి. సీతారామ కళ్యాణం కోసం అందరూ కులస్తులు కలిసి సామూహిక కళ్యాణం పూర్తి చేశాం. అదేవిధంగా 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశాం. హరికథ ఎప్పటినాడు సంస్కృతి సాంప్రదాయాలైనటువంటి హరికథకి స్థానం కల్పించి ఆ కార్యక్రమాన్ని కొనసాగించాం. అట్లాగే కలశాల యాత్ర, శ్రీ సీతారామ కలశాల యాత్ర పాండురంగ స్వామి గురించి ఇక్కడి వరకు కొనసాగించాం. ఈ రకంగా అన్ని కార్యక్రమాలతో పాటు అసలు మాకు ఈ సంస్కారం ఇచ్చినటువంటి మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ యొక్క 100 సంవత్సరాలు 101 సంవత్సరంలో జరుగుతున్న కార్యక్రమాలకు ఊతంగా మేమందరం కూడా భక్తి కార్యక్రమాలతో పాటు శక్తి కార్యక్రమాలు, కలశాల యాత్ర, ర్యాలీలు ఆ రకంగా మన అందరం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి అందరూ తీసుకెళ్ళాం. ఈ కార్యక్రమం 15 సంవత్సరాలుగా చేయడానికి ఈ రథం బజార్లో నుండి వ్యాపార సంస్థలందరి సహకారానికి మేమందరూ మరీ ధన్యవాదాలు.
ఇక్కడ మైకు వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా 9 రోజులు భరించి రాముల వారి కోసం సహకరిస్తున్నందుకు వారికి మరీ ప్రత్యేకించి శ్రద్ధ మా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి ఈ కార్యక్రమానికి రాబోయే సంవత్సరాలు కూడా ఈ రకంగా మీ యొక్క సహకారం కావాలని, అట్లాగే చివరిలో ఈరోజు ఏదైతే కార్యక్రమం ఉందో అన్న ప్రసాద సంతర్పణ కార్యక్రమానికి అన్నం సతీష్ గారు ఇచ్చేందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపు ఆయన 1,00,000 మందికి ఈ రకంగా చేస్తుండేటువంటి సంకల్పంతో దానిలో భాగంగా మాకు కూడా అవకాశం కల్పించినందుకు వారికి మరీ ధన్యవాదం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనిల్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో శ్రీరామనవమి అందరం కలిసి ఏదో ఒక రథం బజార్ కాదు, బాపట్ల ఉండే వాళ్ళందరం కూడా కలవాలి. ఇంతేకాకుండా రాష్ట్రీయ స్వయం సంఘ్ 100వ సంవత్సరం సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం ఈరోజు జరుపుకున్నాం. ఆత్మీయ ఆదర్శం చెప్పింది చేసి చూపించడం ఇది ఆర్ఎస్ఎస్ లక్షణం. కాబట్టి ఆ రకంగా పిల్లలందరినీ కూడా మనం ఆ రకంగా మన కుటుంబాల్లో తీర్చిదిద్దుకొని సంస్కారవంతులు చేయడానికి ఆర్ఎస్ఎస్కు పంపమని, మీరందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలని మరీ కోరుకుంటూ ఈ రకంగా మీరు సహకరిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు శ్రీరామనవమి సమితి సంస్కార భారతి వారు తెలియజేసుకుంటున్నారు. బాపట్ల నియోజకవర్గంలోని క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్ల మండలంలోని నరసాయిపాలెం, కంకటపాలెం గ్రామంలోని చర్చిలలో సిలువ మోశారు. ఈ సందర్భంగా పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసుప్రభు ఒక్క సూక్తులను ప్రతి ఒక్కరూ పాటించాలని పలువురు పాస్టర్స్ పేర్కొన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా కర్లపాలెం మండలం పేరలి గ్రామంలో యేసుప్రభువు సిలువ ఘట్టంను ప్రదర్శించారు. మల్లెలవారి పాలెంకు చెందిన గొర్రెముచ్చు మోషే సిలువను లాగుతూ చేసిన ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాస్టర్ మాట్లాడుతూ మనుషుల యొక్క పాపములు నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేశారన్నారు. దానిని జ్ఞాపకం చేసుకుంటే గుడ్ ఫ్రైడే అన్నారు. సిలువ ద్వారా మానవ లోకానికి శాంతి సమాధానం వచ్చాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. సనాతన ధర్మ రూపకర్త శ్రీరాముడు మానవ జన్మగా అవతరించి ఆయన సూచించిన మార్గంలో నడిస్తే భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని బాపట్ల జిల్లా బజరంగ్ దళ్ అధ్యక్షులు నాళం నరేష్ అన్నారు. భావనారాయణ స్వామి దేవాలయ వద్ద స్వామివారి చిత్రపటానికి బజరంగ్ దళ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. మానవ సంబంధాల గురించి, భార్యాభర్తల అనుబంధం గురించి ఆయన తెలియజేశారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వానరసేన సహాయంతో సీతమ్మ తల్లి జాడ తెలుసుకోవడం జరిగిందన్నారు. సముద్రం దాటలేరని తిరిగి వెళ్లిపోదామని కొందరు అన్నప్పటికీ శ్రీదేవిని తీసుకుని మాత్రమే వెళదామని అన్నారు. ఆయన జీవితం మానవులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పేర్ల కోటిబండి నరసింహారావు, బుర్రం చెట్టి సుజితి, మడిశెట్టి రాము, కె ప్రసన్న కుమార్, గుండాల రమేష్, జొన్నకుటి శ్రీనివాస్, లక్ష్మీ సామ్రాజ్యం, తాళ్లూరి శ్రీనివాసరావు, కొండ సూర్య, రావూరి ప్రవీణ్, పారుపల్లి సురేష్, మణి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు నాళ నరేష్ అండి. బాపట్ల జిల్లా బజరంగ్ దళ్ అధ్యక్షుడిని. ఆది పురుషుడు, యుగ పురుషుడు, సనాతన ధర్మ రూపకర్త అయినటువంటి శ్రీరామచంద్రుల వారు మానవులుగా జన్మించి అతను ఎలా జీవించాలి అనేది మానవులకు నేర్పించారు. చాలా బంధాలు, బంధుత్వాలు అలాగే వాటిలో ఎలా అనుసరించి జీవించాలి అనేది చాలా వరకు నేర్పించారు మనకి. వాటిని ప్రకారం అనుసరిస్తే భారతదేశం చాలా చక్కగా ఉంటుంది. అందులో ముఖ్యమైన బంధాలు, బంధుత్వాల గురించి భార్యాభర్తల అనుబంధం చాలా చక్కగా చెప్పారండి. ఆనాటి కాలంలో సీతమ్మ వారిని రావణాసురుని తీసుకెళ్తే స్వామివారి రాముల వారికి తెలిసేటప్పటికీ 2 నెలలు టైం పడుతుంది. ఏదైనా ప్రమాదం జరిగిందా, లేకపోతే ఏదైనా జంతువు తీసుకెళ్ళిందా, లేకపోతే ఏదైనా రావణాసురుడు తీసుకెళ్ళాడని తెలియడానికి 2 నెలలు టైం పట్టింది. ఈ 2 నెలల కాలంలో సీత అని చాలా బాధపడేవాళ్ళు అండి రాముల వారు. అప్పుడు లక్ష్మణ స్వామి ఓదార్చి తీసుకొస్తుండేవాళ్ళు. అప్పుడు వానరసేన సహాయంతో కొండలు దాటి, గుట్టలు దాటి, లోయలు దాటి, లోతులు దాటి, పుట్టలు దాటి, చెట్టులు దాటి సముద్రం ఒడ్డు దిగి చేరుకున్న తర్వాత సముద్రం దాటడం అసాధ్యం అండి, మనం వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పి కొంతమంది వానరసేన రాముల వారు సలహా ఇస్తారు. అప్పుడు
వెనక్కి వెళ్ళటం జరిగితే సీతమ్మ వారితో తప్ప వెనక్కి వెళ్ళే మాట ఏం లేదని చెప్పి రాముల వారు సముద్రానికి 5 రోజుల పాటు దండం పెట్టి దారి ఇవ్వమని చెప్పి అడుగుతారు. సముద్రం వినపోయేసరికి బ్రహ్మాస్త్రం తీసుకుని సముద్రం మీద ఎక్కువ పెడితే ఒక్కసారిగా సముద్రుడి దగ్గరికి వచ్చి మీకు మీ నామం కానీ మీ పేరు కానీ తలిచి ఏదైనా రాయి దాంట్లో వేస్తే దాన్ని ఆనకట్టలాగా తయారు చేస్తాను, అంతేగాని మీరు బ్రహ్మాస్త్రం సముద్రం మీద వేస్తే మొత్తం ఇంకిపోతుంది, అలా చేయొద్దని చెప్పి సముద్రం చెప్తే వానరసేన అందరూ పేరు రాసి రాయి దాంట్లో వేస్తారు. అప్పుడు వారధి కట్టి సీతమ్మ వారిని వెనక్కి తీసుకొస్తారు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఊరున గ్రామాన్న దేశాన రాముల వారి పందిరి రాముల వారి కళ్యాణం చేస్తున్నారు. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది, ఆనాడు రాముల వారు భార్యాభర్తల అనుబంధం కోసం సముద్రాన్ని సైతం ఎదిరించి ముందుకు తీసుకెళ్లారు. కానీ ఈ రోజుల్లో భార్యాభర్తలు చిన్న గొడవలకి కోర్టులకు వెళ్ళిపోవడం, ఒకళ్ళకొళ్ళు చంపుకోవడం, తర్వాత ఈ రకరకాల భర్త భార్యని చంపుకోవడం ఎంతవరకు సమంజసం? ఇదంతా అసుర బుద్ధితో ఈ ప్రకారం చేస్తున్నారు. మీరందరూ భారతదేశంలో ఉన్నట్టు ఇలాంటి పందిళ్లలో రాములవారి కళ్యాణం చేసుకుంటా అందరూ కనుక ఇట్లా వస్తే మీలో ఉన్న అసురు బుద్ధి పోయి రాముడు చెప్పినటువంటి అనుబంధాలు మీరు పాటిస్తే రామరాజ్యం ఏర్పడుతుంది. అలా అనుసరిస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందువులను మత మార్పిడి చేస్తూ బలవంతంగా హిందువుల మహిళలను వివాహం చేసుకుని మత మార్పిడి చేస్తున్న రోజులలో ఆయన ముస్లింలపై తిరుగుబాటు చేశారని బజరంగ్ దళ్ బాపట్ల జిల్లా అధ్యక్షులు నాళం నరేష్ అన్నారు. ఛత్రపతి శివాజీ వర్ధంతిని పురస్కరించుకుని బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భావనారాయణ స్వామి దేవాలయం సమీపంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తిరుగుబాటు చేస్తున్న సమయంలో శ్రీశైలం అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి ఆయన యుద్ధం చేయలేని బాధను మొరపెట్టుకోగా అమ్మ ప్రత్యక్షమై ఖడ్గమిచ్చి యుద్ధానికి పంపించి హిందూ సమాజాన్ని స్థాపించమని చెప్పిందని, ఆయన యుద్ధం చేయటం వలననే హిందుత్వం మిగిలిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ సభ్యులు పేర్ల కోటి, బండి నరసింహారావు, బుర్రం చెట్టి సుజిత్, ఇమ్మడిశెట్టి రాము, కాకరపర్తి ప్రసన్న కుమార్, గుండాల ప్రసన్న, జొన్నకోటి శ్రీనివాస్, నుసుము సామ్రాజ్యం, తాళూరి శ్రీనివాసరావు, కొండ సూర్యరావురి, ప్రవీణ్, పారుపల్లి సురేష్, మణి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై. నా పేరు నాళం నరేష్ అండి. బాపట్ల జిల్లా బజరంగ్ దళ్ అధ్యక్షుడిని. ఈరోజు ఛత్రపతి శివాజీ వర్ధంతి బాపట్ల బజరంగ్ దళ్ ఘనంగా నిర్వహిస్తుంది. ఆనాటి కాలంలో ఛత్రపతి శివాజీ హిందువుల యొక్క బాధలు చూడలేక చాలా కార్యక్రమాలు చేశారండి. అసలేం జరిగిందని తెలుసుకోవాలంటే, ముస్లిం చక్రవర్తులు అఖండ భారత్ వైపు యుద్ధకాంక్షతో ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో భారతదేశానికి వచ్చారండి. అయితే 10,000 మంది సైన్యంతో 20,000 మంది సైన్యంతో భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చారు. కానీ వాళ్ళు ఎవరు కుటుంబాలు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఎవరు తేలేదు, కేవలం వాళ్ళ సైనికులు మాత్రమే వచ్చారు. అట్లా కొన్ని రాజ్యాలు జయించిన తర్వాత ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మహిళల్ని పెళ్లిళ్ళు చేసుకోవటం, వాళ్ళని బలవంతంగా మత మార్పిళ్ళు చేయటం, ఇలాంటి చాలా ఇబ్బందులు పెడుతుండేవాళ్ళు. అలా మతం మారకపోతే, హిందూ మతం మారకపోతే అత్యధికమైన ట్యాక్స్లు వేసి వాళ్ళని మతం మారితే ట్యాక్స్ తగ్గిస్తాము, మతం మారకపోతే ట్యాక్స్ అట్లాగే పెంచుకుంటూ వెళ్తామని చెప్పి ఒక్కొక్క దశలో వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళ ఆహారానికి సరిపడా బియ్యం మాత్రమే ఉంచి, ధాన్యం మాత్రమే ఉంచి మిగతా పండిన పంట అంతా తీసుకెళ్లే స్థాయిలో ఉండేది. ఇదన్నీ చూసినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ తల్లిగారు, వాళ్ళ గురువు గారి కార్యక్రమంతో, వాళ్ళ ప్రోద్బలంతో ఆనాటి ఔరంగజేబుని ఎదిరించి గెరిల్లా యుద్ధం చేయడంలో చాలా సిద్ధహస్తుడు. వాళ్ళని వెనక పంపించే కార్యక్రమాలు చేశాడు. అట్లా చేసి చేస్తున్న యుద్ధం చేస్తూనే జరుగుతున్న కార్యక్రమాలు జరుగుతున్నాయి. అప్పుడు శ్రీశైలంలో ఉన్న బ్రహ్మరాంబిక అమ్మవారి దగ్గరికి వచ్చి, అమ్మ ఇట్లా చేయాలంటే కష్టంగా ఉంది, మీ యొక్క అనుగ్రహం కావాలని అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు ప్రత్యక్షమయ్యి ఈ ఖడ్గంతో యుద్ధం చెయ్యి, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించమని చెప్పి అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఆ ఖడ్గంతో వీరోచితంగా పోరాడి హిందూ సామ్రాజ్యాన్ని నిలబెట్టడానికి చాలా విధంగా కృషి చేశారు. ఈరోజు భారతదేశంలో హిందూ ధర్మం ఇప్పటికీ బతుకుందంటే ఆ మహానుభావుడు దయవల్లే. కాబట్టి ఈరోజు వర్ధంతి కాబట్టి ఆయన్ని స్మరించుకుంటూ ఎండలు మండుతున్న వేళ ప్రజల దాహార్తిని తీర్చే లక్ష్యంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సమాజ్వాదీ పార్టీ జాతీయ నాయకుడు అఖిలేష్ ఫ్యాన్స్ ఆంధ్రప్రదేశ్ మధు బోట్ట యాదవ్ అన్నారు. బాపట్ల పట్టణంలోని జీబీసీ రోడ్డులో సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో చలివేంద్రంను ప్రారంభించడం జరిగింది.
ప్రజాసేవే లక్ష్యంగా సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. చలివేంద్రం ద్వారా రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు, పాదచారులు, స్థానిక ప్రజలకు చల్లని తాగునీరు అందుబాటులో ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి శ్యామ్, లివింగ్స్టన్, విలియం బూత్ కళాశాల ప్రిన్సిపల్ కాండ్రు శరత్ కుమార్, మోర్లచెన్న వెంకటేశ్వరరావు, విలియం బూత్ కళాశాల అధ్యాపకులు భూషణం వేమూరు, అసెంబ్లీ నియోజకవర్గ సమాజ్వాదీ పార్టీ ఇన్ఛార్జి కె సాంబా, మాచర్ల అసెంబ్లీ సమాజ్వాదీ పార్టీ నాయకులు వడ్లమూడి నాగరాజు, ఎల్లావల సాహితీ దర్శి భాస్కర్ రావు, కొమ్మనపోయిన ఫణికుమార్, బీసీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొన్ని విషయాలు చర్చించి త్వరలో ఇటీవల మా శ్రీనివాస గారు అఖిలేష్ యాదవ్ గారిని కలిసినప్పుడు బాపట్ల జిల్లా గురించి, అదేవిధంగా తను బాపట్ల జిల్లాలో త్వరలో ఒక కార్యక్రమం చేపట్టబోతున్నాము, దానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. దానికి అఖిలేష్ యాదవ్ గారు కూడా యాక్సెప్ట్ చేయటం, సో ఆ ప్రోగ్రాం గురించి కూడా చర్చించడానికి ఈరోజు రావటం జరిగింది. సో ఈరోజు చూసినట్లయితే మన దేశంలో ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి కోసం నిత్యం పోరాడుతున్నది. వారి హక్కుల కోసం అయితేమి, వారికి రావాల్సిన వాటా గురించి అయితేమి పోరాడే మొదటి పార్టీ సమాజ్వాదీ పార్టీ. ఇటీవల మనం పార్లమెంటు సమావేశాల్లో చూసినట్లయితే త్వరలో 16, 17, 18వ తేదీ మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని భారతీయ జనతా పార్టీ యోచిస్తుంది కనుక దానిలో మా పార్టీ ఎప్పటికీ స్టాండ్గా ఉంటుంది. ఎందుకంటే మహిళా బిల్లుని మొదటి నుంచి మహిళా బిల్లులో బీసీ, ఎస్సీ, ఎస్టీలకి సబ్ కోటా ఉండాలని మొదటి నుంచి పోరాడుతున్న పార్టీ సమాజ్వాదీ పార్టీ కనుక రేపు కూడా మేము ఖచ్చితంగా ఆ స్టాండ్ మీద నిలబడి ఉంటాం. దానికి ప్రతి మిగిలిన పార్టీలను కూడా ఏకం చేసుకొని అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీ వాటా కోసం ఖచ్చితంగా పోరాడతామని తెలియజేస్తున్నాం. అఖిలేష్గా పిలువబడి మధు బొట్ట యాదవ్ ఈరోజు బాపట్ల జిల్లా సమాజ్వాదీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయబడిన చలివేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొనడం సమాజ్వాదీ పార్టీ జిల్లా అందరి తరఫున వారికి నమస్కారాలు తెలియజేస్తున్నారు. ఈరోజు వారు 2027 అఖిలేష్ యాదవ్ ఎలక్షన్ జరగబోతున్నాయి. దానికి సంబంధించి మరియు ఉత్తరప్రదేశ్లో ప్రముఖ దేవాలయం చార్ధమ్ మోడల్లో కట్టించే దేవాలయానికి ఈ మధు బొట్ట యాదవ్ గారు చైర్మన్, అన్ని వారే చేస్తున్నారు. మరి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా ఇక్కడ ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ కార్యకర్తలు, నాయకులు ధీటుగా మా పార్టీ కూడా బలోపేతం కావడానికి మా నాయకుడు అఖిలేష్ యాదవ్ గారు మరి రాష్ట్రంలో మరి మొట్టమొదటిసారిగా ప్రత్యేక హోదా, ఆ రోజు రాష్ట్రం విభజించినప్పుడు ప్రత్యేక హోదా అనేటువంటిది అంశాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా ఇవ్వాలనేటువంటి డిమాండ్తో ఈరోజు పార్లమెంట్లో నిలదీయడం జరిగింది మా ఎంపీలందరూ కూడా. కాబట్టి మిత్రులారా, సమాజ్వాదీ పార్టీ ఎప్పుడూ కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం పోరాడే విధ పార్టీ అని నేను తెలియజేసుకుంటా ఉన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చలివేంద్రంను ప్రజలు ఉపయోగించుకుని దాహార్తిని తీర్చుకోవాలి. సమాజ్వాదీ పార్టీ జాతీయ నాయకుడు అఖిలేష్ ఫ్యాన్స్ ఆంధ్ర అధ్యక్షులు మధు బొట్ట యాదవ్. సనాతన ధర్మ రూపకర్త శ్రీరాముడు చూపించిన మార్గంలో మానవులు నడిస్తే భారతదేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. బాపట్ల జిల్లా బజరంగ్ దళ అధ్యక్షులు నరేష్. బాపట్ల నియోజకవర్గంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు, ప్రత్యేక ప్రార్థనలు చేసిన క్రైస్తవ సోదరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.